చిరజీవన ప్రసుత భరిత సంచారే ధన కనక ప్రశమ నిరత బాంధవు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఇలాంటి కర్వ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి బటర్ఫ్లై ఎఫెక్ట్తో వీడియోస్ మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు చాలా చూసే ఉంటారు. చాలా ఈజీగా మీరు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి కర్వ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి బటర్ఫ్లై ఎఫెక్ట్స్ మీ వీడియోస్లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసం మనం సింపుల్గా ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఇలాంటి ఎఫెక్ట్తో వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్షాట్ కాకుండా విఎన్ ఎడిటర్ యాప్ ఏదైనా యాప్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను మొత్తం ఇక్కడ మెటీరియల్సే ప్రొవైడ్ చేస్తున్నాను. సో సింపుల్గా మీరు ఎలాంటి ఎడిటింగ్ లేకుండా జస్ట్ నేను ఇచ్చిన మెటీరియల్స్ని యాడ్ చేసుకొని రీప్లేస్ చేసుకుంటే సింపుల్గా మీ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీ వీడియోని నార్మల్ వీడియోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నార్మల్ వీడియోని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా. అండ్ వీడియో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీడియో మనకు రేషియో వచ్చేసి 9:16 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వీడియో మనకు ఈ విధంగా 16:9 ఈ ఫార్మాట్లో ఉండాలన్నమాట. వీడియోని కొంచెం జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ రేంజ్లో చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ వీడియోకి కావాల్సిన బేసిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్స్లో ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని మీరు బేసిక్ కలర్ గ్రేడింగ్, బ్రైట్నెస్ కానీ కాంట్రాక్ట్, సాచురేషన్ వీటన్నిటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు తగినట్టుగా. అండ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు టోటల్గా ఇక్కడ 2 మెటీరియల్స్ ఇస్తాను. ఆ 2 మెటీరియల్స్ని మీరు మీ వీడియోస్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఆ 2 మెటీరియల్స్ మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మెటీరియల్ వచ్చేసి ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ మనకి బటర్ఫ్లై ఎఫెక్ట్. సో ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని లైట్ ఏం చేసుకోవాలి ఈ విధంగా. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది మనకు. అండ్ ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మీకు ఇంకొక ఎఫెక్ట్ ఇస్తాను, ఓవర్లీ ఎఫెక్ట్. ఆ ఓవర్లీని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఓవర్లీ ఎఫెక్ట్ వచ్చేసి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి మనం. అండ్ ఈ ఎఫెక్ట్ని ఫిట్ చేసుకోవాలి స్క్రీన్కి. ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని క్రోమాని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం 80% వరకు. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ క్లిక్ చేసుకొని ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అండ్ దీని తర్వాత మనకు ఇంకొక సింపుల్గా స్పార్క్స్. ఓకే, స్పార్క్స్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. టోటల్గా మనకు 3 ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి, 3 ఓవర్లేస్ని. ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు ఈ స్పార్క్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. అండ్ దీన్ని కూడా ఇక్కడ సింపుల్గా బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని దీన్ని కూడా లైట్ ఏం చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు గ్రీన్ స్క్రీన్ ఇక్కడ ఓవర్లీ ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్ ఓవర్లీ మీద క్లిక్ చేసుకొని దీన్ని టాప్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా దీన్ని టాప్లో చేసుకొని ఇక్కడ గ్రీన్ స్క్రీన్ టాప్లో చేసేయాలి ఈ విధంగా. అయితే మనకు వీడియో మనకు ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా మనకు ఎఫెక్ట్స్ అని వస్తాయి. సో మరి ఫస్ట్ వన్ మీ మెయిన్ వీడియోని బేసిక్ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా. ఓకే, దెన్ ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీకు నచ్చినంత రెజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.